చేతులెచ్చి దండం పెడుతున్నాను ముఖ్యమంత్రి గారికి. గవర్నమెంట్‌కి మేము విన్నవించుకునేది ఏంది అంటే, మేము పెన్షన్స్ అంతా ఐక్యంగా పోరాడుతున్నాము. మా ఐక్యత అనేది ఎప్పుడూ ఉంటుంది డిమాండ్స్ మీద. మా పెన్షనర్స్ కూడా 3,00,000 పైన ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అనుకోండి, రిలేటివ్స్ అనుకోండి, మేమేం 10,00,000 వరకు ఓటర్స్ అవుతాం మేము. మమ్మల్ని ఎందుకు కినుకగా చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా పెన్షనర్స్‌మే గదా! 40 ఏండ్లు మేము సర్వీస్ చేసిన ప్రభుత్వానికి. అట్లాంటి ప్రభుత్వానికి మేము సర్వీస్ చేసిన తర్వాత మాకు మీరు తల్లిదండ్రులు ఈరోజు మేము పెద్దోళ్ళమైన తర్వాత మమ్మల్ని దూరం కొట్టడం అనేది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు అన్నిటికీ పెన్షన్ ఉండాలంటున్నారు. ఒకసారేమో ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులను చూడకుంటే మీ జీతంలో కట్ చేసి తల్లిదండ్రులకు ఇస్తామని చెప్తున్నారు. ఇంకొకటి మహిళా ఉద్యోగులు కూడా ఒక్కరే గనక తల్లిదండ్రులకు ఆడపిల్ల గనక ఉండి అత్తగారింటికి పోతే తప్పకుండా వారికి ఆ బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత. వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. మీరైనా మీ తల్లిదండ్రులను తప్పకుండా చూసుకోవాలి. మీ అత్తమామలు మిమ్మల్ని ఏమైనా వేధిస్తే ఆ విషయంలో మాకు చెప్పండి. మేము చూసుకుంటాము. లేదు అంటే మీ పెన్షన్‌లో 10, 15% కట్ చేసి మీ పేరెంట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దానికి చాలా సంతోషము. సీఎం గారికి మా శిరస్సు వంచి నమస్కారం చేసి చాలా సంతోషంగా చెప్తున్నాం. అదేవిధంగా 35, 40 ఏళ్ళు సర్వీస్ చేసిన మా పెన్షనర్స్ మేమేం ద్రోహం చేశామండి మీకు? మేము అన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత అది మీ దగ్గరనే మేము ఉన్నప్పుడు మీరు కూడా మా పిల్లలే కదా, మమ్మల్ని చూడాలి కదా. మేమేం అడుగుతున్నాం, హెల్త్ కార్డు కావాలని అడుగుతున్నాము. మాకంటే ముందు సీనియర్లు ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో పెన్షన్ కూడా సరిగ్గా లేదు వాళ్ళకు, చాలా తక్కువ. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఒక్క మామూలు టెస్ట్కి పోతేనే ₹1,00,000 తక్కువ కావట్లేదు. అలాంటిది మాకు ఇప్పుడు వచ్చే వయసు అంతా హెల్త్ ప్రాబ్లమ్సే ఉంటాయి. కాబట్టి మాకు హెల్త్ కార్డు కావాలనేది ఏకైక డిమాండ్‌తో మా ఉమెన్ పెన్షనర్స్ అంతా ఏకమై అడుగుతున్నాము. అన్ని సంఘాలతో కలిసి పోరాడుతున్నాము. అలాగే డిఏలు ఒకటి. సరే డిఏలు అది మీరేదో ఆర్థిక సమస్య ఉంది అన్నారు కాబట్టి ఓకే, నిదానంగా ఇస్తారు. రిటైర్ అయిన పెన్షనర్స్‌కు వాళ్ళకు ఇమ్మీడియేట్‌గా అన్ని బెనిఫిట్స్ కూడా మీరు ఇవ్వట్లేదు. రిటైర్ కాగానే ఇంతకుముందు అదే రోజు అన్నీ వచ్చేవి, మాకు చెక్ రూపకంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకుండా వాళ్ళు సీరియస్ అయ్యి హాస్పిటల్స్‌లో ఉన్నారు. మా ఉమెన్ వింగ్‌లోనే సైఫా మేడం అని మెడికల్ డిపార్ట్మెంట్ ఆమె ఉంది. వాళ్ళ హస్బెండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 3 దిక్కుల బ్లాక్ అయితే స్టంట్లు వేసి కేర్ నాంపల్లిలో ఉన్నారు. ఆమె ఆర్థికంగా చాలా బాధపడుతుంది. మాకు ఎట్లైనా పెన్షన్ ఇప్పియండి అని పోరాడుతుంది. మేమందరం కూడా అడుగుతున్నాం. అటువంటి వాళ్ళకు ఏ విధంగా మీరు పెన్షన్ ఆపుతారు చెప్పండి? అందరూ అంటే మీ మీ ప్రభుత్వంలో మీరేమన్నా ఆపుకుంటున్నారా? మీ ఖర్చులు ఆపుతున్నారా? మీరేం ఆపుతున్నారు? మీరు అందరు కూడా పెన్షన్ తీసుకుంటున్నారే. 2, 3 పోస్టులు తీసుకున్నారు. 2, 3 పెన్షన్లు మీరు తీసుకుంటున్నారు. మీరు టూర్లకు ఖర్చు పెట్టుకుంటలేరా? మీరేమంటారు? ప్రభుత్వాన్ని ప్రజల కోసమే మేము తిరుగుతున్నాం అని అంటారు. మీ సొంత వాటికి ఉపయోగించుకుంటలేరా? అది చాలా దారుణం అండి. పెన్షనర్స్కి ఇమ్మీడియట్గా బెనిఫిట్స్ అన్ని రిలీజ్ చేయాలా. అదేవిధంగా హెల్త్ కార్డు కూడా ఇమ్మీడియట్గా మాకు ఇచ్చే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ చేతులెచ్చి దండం పెడుతున్నాను ముఖ్యమంత్రి గారికి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, మన ఉద్యోగుల గురించి ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నా అన్న విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కారణం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం ఎక్కడా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే అవుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్యల్లో ఉన్నారు ఉద్యోగులు. అదేవిధంగా 2024లో పెన్షనర్స్ తరఫున ఎవరైతే 2024లో రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వారికి గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకు ₹1 వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఓన్లీ పెన్షన్ మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు, కానీ వాళ్ళకు సంబంధించిన జీపీఎఫ్ కానీ ఇతరత్ర మాకు రావాల్సిన రాయితీలను మాత్రం ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఆ విషయంలో చాలా బాధాకరంగా ఉంది. దాదాపు ఇప్పుడు 45 మంది అనేక కారణాలతోటి చనిపోవడం జరిగింది. డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ సమయంలో టైం ప్రకారంగా డబ్బులు ఇవ్వకపోవడం, తర్వాత
అనారోగ్యాలతోటి, తర్వాత పిల్లల యొక్క వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు నిర్వహించుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అయింది. దానివల్ల వాళ్ళ సమయం లోపల వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరికి ఇస్తారు ఆ డబ్బులు, ఏం చేస్తారు అని చెప్పేసి పదే పదే మేము ప్రభుత్వాన్ని అడుగుతూ వస్తున్నాం. మరి 2 దఫాలో మరి 2 ప్రోగ్రాములు ఇందిరా పార్కులో కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది కూడా ఇంత మాత్రం వాళ్ళు కూడా చలనం లేకుండా ఈ ప్రభుత్వం ఉంది. మరి బట్టి విక్రమార్క గారు ఇదిగో అదిగో అని చెప్పి వారు చెప్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు వారేమంటున్నారు, ఇదిగో క్యాష్లెస్ స్టేట్మెంట్ అయిపోయాయని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు అయితే అసలు పట్టించుకోవట్లేరు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది ఈ ప్రభుత్వం. మరి ఏమిటి ఇట్లా చేస్తే మన ఉద్యోగులంతా ఎక్కడ పోవాలి, ఏం చేయాలనే విషయాన్ని మేము కూలంకషంగా మేము మాట్లాడుకుంటూ ముందుకు జరగవలసిన కార్యక్రమాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనలో మేమంతా ఉన్నాం. అడిషనల్ క్వాంటమ్ 70 సంవత్సరాలకు సాధించినమంటే అది కేవలం జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష్మయ్య గారి కృషే అన్నది అభినందనీయం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా కోవిడ్ సమస్య వచ్చినప్పుడు డిఫర్మెంట్ ఆఫ్ పెన్షన్ ఆగితే ఎవరిని ఆలోచించకుండా పెన్షనర్లకు సహాయపడాలన్న ఉద్దేశంగా సుప్రీంకోర్టుకు కేసులో వేయడం, వారి సలహా మేరకు హైకోర్టులో కేసు వేయడం, ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 6% నిలుపుదల చేసిన డిఫర్మెంట్ పెన్షన్కు ఇవ్వాలన్న దానికి కూడా సెక్రటేరియట్లో అధికారులను సంప్రదించి రిప్రజెంటేషన్ చేసి అది 6% కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. త్వరలో అందరికీ కూడా 6% కాలయాపన చేసినందుకు హైకోర్టు ఉత్తర్వులను పాటించి అందరికి కూడా పెన్షనర్లకు వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన కృషి. తర్వాత మొన్ననే మార్చి 2024 నుండి పదవీ విరమణ చెందిన విశ్రాంత ఉద్యోగులు ఆవేదన చెంది మరణించిన వారికి స్పందనగా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో అన్ని సంఘాలను ఆహ్వానించి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలను చెల్లించకపోవడం అనేది బాధాకరం. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళందరికీ వెంటనే చెల్లించాలని, ఇంకా అనేక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కోర్ కమిటీలు నిర్వహించి మరియు లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్స్ ముఖ్య కార్యదర్శి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి గారికి అందరికీ ఎప్పటికప్పుడు పిఆర్సీ పైన, హెల్త్ కార్డ్స్ పైన, తర్వాత పెండింగ్ డిఏల పైన లిఖితపూర్వకంగా మరియు ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది. రేపు ముందు రాబోయే రోజుల్లో కూడా జాయింట్ యాక్షన్ ఇచ్చిన పిలుపు మేరకు అసోసియేషన్, సలీంనగర్ అసోసియేషన్ వెంటే ఉంటూ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, మీ సహకారం, అందరి సభ్యుల సహకారంతో పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు సాధించుకొని రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులన్నింటినీ పొందడానికి మనం కృషి చేద్దాం, నాయకత్వాన్ని బలపరుద్దాం. ముందు రాబోయే రోజుల్లో మనకు ఫిట్మెంట్, ఇప్పుడు మన ఏంటి 15 years కమ్యుటేషన్ కూడా సుప్రీంకోర్టులో వాద్యం జరుగుతుంది. అది కూడా గణనీయంగా రేట్లు పెరిగిన దృష్ట్యా తర్వాత పోర్టల్ రేట్ల ప్రకారం దాన్ని 10 సంవత్సరాల 8 నెలలకే ఇవ్వాలన్నది ఆర్థిక పిఆర్సీ కమిటీకి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలో సాధించుకుందాం, దానికి కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం, నాయకత్వాన్ని భయపరుద్దాం. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.